కోహినూర్ వజ్రం తిరిగి భారతదేశానికి వస్తోందా? బ్రిటన్ సాంస్కృతిక మంత్రి లీసా నాండీ చెప్పిన సమాధానం ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఉన్నత స్థాయిలో సంప్రదింపు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని ఆమె ఎంతో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీంతో బ్రిటన్ రాజవంశస్థుల చేతిలో ఉన్న ఈ వజ్రం తిరిగి భారతదేశానికి దక్కుతుంది అనే కొత్త ఆశలు చిగురించాయి. వాస్తవానికి తెలుగు వారి వజ్రం కోహినూర్. అసలు ఈ వజ్రం ఎక్కడ దొరికింది? బ్రిటన్కు ఎందుకు చేరింది? దీన్ని తిరిగి భారత్కు రప్పించే ప్రయత్నాలు ఎందుకు? వాసి స్టోరీ. బ్రిటన్ మహారాణి కిరీటంలో పొదివి ఉన్న కోహినూర్ వజ్రం విశిష్టత అందరికీ తెలిసిందే. భారతదేశానికి చెందిన ఈ అరుదైన వజ్రం ఎందరో రాజవంశస్థుల చేతులు మారింది. చివరికి బ్రిటన్ రాజవంశస్థులకు దక్కింది. ఈ వజ్రాన్ని తిరిగి భారత్కు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. భారత్ పలుమార్లు విజ్ఞప్తి చేసిన బ్రిటన్ ప్రభుత్వం తిరస్కరించింది. కోహినూర్ వజ్రం ప్రస్తుతం విలువ సుమారు $20 బిలియన్స్, అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ కోహినూరు వజ్రం ధర 1.64 లక్షల కోట్ల రూపాయలు. ఇది అనేక దేశాల జీడీపీ కంటే ఎక్కువ. తాజాగా బ్రిటన్ సాంస్కృతిక, మీడియా, క్రీడల శాఖ మంత్రి లీసా నాండీ ఢిల్లీ పర్యటన వేళ కోహినూర్ మరోసారి చర్చకు వచ్చింది. ఈ అరుదైన విగ్రహాన్ని భారత్కు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తే ఆమె ఆసక్తికరమైన జవాబిచ్చారు. భారత్, బ్రిటన్ మధ్య సాంస్కృతిక కళాఖండాల మార్పిడి కోసం ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నట్లు చెప్పారు. అన్నీ సానుకూలంగా జరిగితే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం రావచ్చని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై భారత్ సాంస్కృతిక శాఖ మంత్రితోనూ చర్చించినట్లు చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాలలో ఒకటి కోహినూర్ వజ్రం. ఇది మన తెలుగునాట పుట్టిన వజ్రం. కోహినూర్ అంటే పర్షియన్ భాషలో కాంతి పర్వతం. 13వ శతాబ్దానికి చెందిన కాకతీయ రాజుల కాలంలో ప్రస్తుత పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కోల్లూరు గనుల తవ్వకాలలో బయటపడిన వజ్రం కోహినూర్ 186 క్యారెట్ల అద్భుత కాంతులతో చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఆ తర్వాతి కాలంలో ఎన్నో రూపాలుగా మారుతూ వచ్చిన ఈ వజ్రం తరుగుదల కారణంగా 108 క్యారెట్లకు చేరుకుంది. దీనికి అసలైన యజమానులు కాకతీయ రాజులైన గణపతిదేవుడు, ఆయన కుమార్తె రుద్రమదేవి. కాకతీయ రాజులు ఈ వజ్రాన్ని తమ కులదైవం భద్రకాళి అమ్మవారి ఎడమ కంటిలో ఉంచారు. అయితే కోహినూర్ వజ్రం ఆ తర్వాత ఎన్నో చేతులు మారింది, ఎక్కడెక్కడికో వెళ్ళింది. ఎందరో రాజులు, చక్రవర్తుల చేతులు మారింది. సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్య పతనంతో ప్రతాపరుద్రుడు ఈ వజ్రాన్ని ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీకి సమర్పించుకున్నారు. ఢిల్లీ సుల్తాన్ల పరమైన కోహినూర్ వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోడీ చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీ మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబర్ చేతిలో ఓటమి పాలై చివరికి మరణించారు. ఇబ్రహీం లోడీ మరణానంతరం కోహినూరు వజ్రం సుల్తానుల ఖజానాతో పాటుగా మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ వశమైంది. 1739లో మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షాను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్న పర్షియన్ రాజు నాదిర్ షా పోతూ పోతూ కోహినూర్ వజ్రాన్ని పర్షియాకు పట్టుకుపోయాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కోహినూర్ వజ్రం మళ్లీ చేతులు మారి పంజాబ్ మహారాజ్ రంజిత్ సింగ్ ఖజానాకు చేరింది. అయితే 1849లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ని స్వాధీనం చేసుకుంది. మహారాజ్ దులీప్ సింగ్ విక్టోరియా కోహినూర్ వజ్రాన్ని మహారాణికి ఇచ్చారు. అలా సొంతం చేసుకున్న వజ్రాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియాకు కానుకగా బహూకరించింది. 1901లో ఆమె మరణించిన తర్వాత ది ఎడ్వర్డ్ VII భార్య అలెగ్జాండ్రా రాణి కిరీటంలో ఉంచబడింది. ఇది 1911లో మేరీ రాణి కిరీటానికి, 1937లో పట్టాభిషేకం జరిగిన ఎలిజబెత్ రాణి కిరీటానికి బదిలీ చేయబడింది. కోహినూర్ వజ్రం గురించిన ఆసక్తికర విషయాలు చాలానే ఉన్నాయి. అందులో ఆశ్చర్యం గొలిపే విషయం, కోహినూరు వజ్రం ధరించిన పురుషులను దురదృష్టం వెంటాడుతుందట. అందుకే బ్రిటిష్ రాజకుటుంబంలోని మహిళలు మాత్రమే కోహినూరు వజ్రం ధరించారు. ప్రస్తుతం ఈ వజ్రం లండన్ టవర్ వద్ద ఉన్న జ్యువెల్ హౌస్లో బహిరంగ ప్రదర్శనలో ఉంది. దీనిని ప్రతి సంవత్సరం లక్షల సందర్శకులు సందర్శిస్తారు. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత దాన్ని తిరిగి పొందేందుకు దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. మరోవైపు పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాలు కోహినూర్ తమకే చెందుతుందని ప్రకటించాయి. తమకు తిరిగి ఇవ్వాలని కోరాయి. లాహోర్ చివరి ఒప్పందం నిబంధనల ప్రకారం రత్నాన్ని చట్టబద్ధంగా పొందినందున బ్రిటిష్ ప్రభుత్వం వాదనల్ని తిరస్కరించింది. అయితే ఇప్పుడు బ్రిటన్ మంత్రి లీసా నాండీ వ్యాఖ్యలతో కోహినూర్పై భారతీయుల్లో కొత్త ఆశలు చిగురించాయి.